సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో వినోద్ రెడ్డి. గుడి చెరువు మైదానంలో భక్తులకు నిరంతరాయంగా అల్పాహారాన్ని అందిస్తున్నామన్నారు. ఇక భక్తుల కోసం 5 లక్షల లడ్డూలు తయారు చేశామన్నారు. క్యూ లైన్లలో తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డితో మా రిపోర్టర్ బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. వేములవాడ రాజన్న సంధిలో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. దాదాపు అంటే ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. అయితే ఈ లక్షలాది మంది భక్తుల నేపథ్యంలో భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారని చెప్పేసి మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ ఈవో వినోద్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు వచ్చారు? మాకు శివరాత్రి ఉత్సవంలో నిన్నటి నుంచే స్టార్ట్ అయినాయి. నిన్న సాయంత్రము ప్రభుత్వం తరఫున గౌరవ మంత్రివర్యులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత ఈ భక్తులు దాదాపుగా నిన్న నుంచి కూడా అధికంగా కోడె కట్టడానికి కానీ, దర్శనం చేసుకోవడానికి కానీ కంటిన్యూస్గా వాళ్ళు రావడం చేత రాత్రి అంతా కూడా గుడి ఓపెన్ చేసే పెట్టాము. ఓపెన్ చేసి భక్తులకి దర్శన సదుపాయాలు, అలాగే అభిషేక సదుపాయాలు, తర్వాత కోడె మొక్కు కూడా చెల్లించినట్లుగా మేము ఏర్పాటు చేశాము. అందరు కూడా ఇప్పటివరకు కూడా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఆ ఒక మొక్కులు తీర్చుకొని వెళ్తున్నారు. అదే క్రమంలో మేము ప్రసాదాలను కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచాము. ఆ ప్రసాదాలు కూడా సఫిషియెంట్గా పెట్టాము. అలాగే ఉచిత టిఫిన్స్ కూడా అరేంజ్ చేశాము. క్యూ లైన్లలో మిల్క్, తర్వాత బటర్ మిల్క్, మంచినీళ్ళు, ఫ్రూట్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతున్నది. ఈ రకంగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పించామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు మనకు ఏ రాష్ట్రాల నుండి భక్తులు ఇక్కడికి వస్తున్నారు, అంటే ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చారని గెస్ చేస్తున్నారు? ఇప్పటివరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. వారందరికీ కూడా ఫెసిలిటీస్ కూడా అన్నీ కూడా కల్పించాము. మేము దాదాపుగా ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 1 లక్ష మంది భక్తులు క్రాస్ అయ్యారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ ఆలయంలో ఎటువంటి దర్శనాలు ఉన్నాయి, అంటే ఎంత అమౌంట్ నుండి ఎంతవరకు దర్శనాలు కొనసాగుతున్నాయి, ఎన్ని క్యూ లైన్లు లోపలికి వెళ్ళడానికి ఏర్పాటు చేశారు? ముఖ్యంగా ఇక్కడ కోడె మొక్కు అనేది ప్రాధాన్యత మొక్కుగా ఉంది కాబట్టి కోడె మొక్కు కోసం అని చెప్పి 200 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ ఒక క్యూ లైన్ కూడా మేము చాలా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తరగతిన టికెట్లు ఇవ్వడము, తర్వాత లోపల కూడా ప్రతి షిఫ్ట్కి ఒక 60 కోడెలను పెట్టేసి ఒక 2 నిమిషాల్లోనే 60 మందికి కూడా కోడె మొక్కు తీర్చేలాగా కూడా మేము ఏర్పాటు చేశాము. అలాగే ఒక స్పెషల్ దర్శనము అంటే 100 రూపాయల దర్శనం ఒకటి ఏర్పాటు చేశాము. ధర్మ దర్శనానికి మేము ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాము కాబట్టి జనాలు ఎక్కువ కూడా ధర్మ దర్శనంలో వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ప్రధానంగా ఇవాళ ఏమేమి ప్రోగ్రాలు ప్రధానంగా ఉంటాయి, ఎవరైనా వీఐపీస్ వచ్చారా, లేకపోతే శివసాములు కావచ్చు, లింగోద్భవ సమయం ఎట్లాంటి పూజలు జరగబోతుంది? ఈరోజు సాయంత్రం ఈరోజు మన సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు వస్తారని చెప్పి మెసేజ్ వచ్చింది. తర్వాత ఇంకా ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు వచ్చి వెళ్తున్నారు. తర్వాత ఈరోజు సాయంత్రం లింగోద్భవ పూజ కూడా 11:30కు స్టార్ట్ అవుతుంది. తర్వాత సాయంత్రం బిల్వార్చన 6 గంటలకు కూడా పూజ అది అవుతుంది. కాబట్టి ఈరోజు తెల్లవారుజామున 3:30 వరకు లింగోద్భవ పూజ కొనసాగుతుంది. దాని తర్వాత భక్తులు కోడెమ్మకు చెల్లించుకొని వారి యొక్క గమ్యస్థానాలకు వెళ్తారు. అంటే ప్రధానంగా కొంత భక్తులు అయితే కొంత ఈ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆలయం లోపల రాకుండా కొంత పోలీసులు అడ్డుకుంటున్నారు, మాకు దర్శనం కలగట్లేదని చెప్పేసి భక్తుల్లో కొంత అయితే ఏర్పడుతుంది. దాన్ని ఎట్లా మీరు చేస్తారు? భక్తులు వాళ్ళ సదుపాయం కోసమే మేము ఏర్పాటు చేశాము. ఏదైనా కూడా ఇక్కడ దేవస్థానానికి వచ్చిన భక్తుడు బయటికి వెళ్ళేంత వరకు కూడా చాలా సేఫ్ సైడ్గా ఉండాలి, ఎటువంటి ఇన్సిడెంట్ అనేది జరగకూడదనే ఉద్దేశంతో ఈ వాళ్ళ బాగోగు కోసం అని చెప్పి మంచి ఏర్పాట్లు చేశాం. కాబట్టి భక్తులు దయచేసి స్వాగతించండి, ఈ యొక్క ఏర్పాట్లని ఆనందంగా దర్శనం చేసుకోండి అని చెప్పి కోరుతున్నాం. ఇది భక్తులకైతే దాదాపు అన్ని ఏర్పాట్లు చేశాము. కాకపోతే ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేశాము. భక్తులు కూడా దాన్ని స్వామివారిని దర్శించుకునేందుకు కొంచెం ఓపికగా ఉండి స్వామివారిని దర్శించుకోవాలి. భక్తులకు పూర్తి స్థాయి అంటే ఈ 3 రోజుల పాటు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా కూడా భక్తుల కోసం మేమైతే ఏర్పాట్లు చేశామని చెప్పేసి అలా ఇవ్వ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ.